సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో టాప్ 20 ది బెస్ట్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లవకుశ సిఎస్ రావు గారి దర్శకత్వంలో 1963లో వచ్చింది ఈ సినిమా. ఇందులో ఎన్టీఆర్ శ్రీరాముడుగా, అంజలీదేవి సీతగా నటించారు. అయితే వీరికి పుట్టిన ఇద్దరు కుమారులని అంటే లవకుశల్ని ఎలా పట్టాభిషిక్తులు చేసి ఎలా రామావతారం ముగించారన్న అంశంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 26 కేంద్రాల్లో రిలీజ్ అయ్యి అన్నింట్లో 150 రోజులు ప్రదర్శించబడింది. 18 సెంటర్లో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత సినిమా మాయాబజార్. తెలుగువారి గుండెల్లో శ్రీకృష్ణుడిగా కలకాలం నిలిచిపోయే పాత్ర పోషించారు ఎన్టీఆర్. ఇందులో సావిత్రి, ఎస్వీఆర్, గుమ్మడి, ఇతర నటీనటులు ప్రధాన పాత్రలో నటించారు. దీనికి దర్శకత్వం వహించింది కేవీ రెడ్డి. 1957లో రిలీజ్ అయిన ఈ సినిమా పాత రికార్డులను చెరిపి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఎన్టీఆర్ గారికి తొలి ఇండస్ట్రీ హిట్ అయినటువంటి పాతాళ భైరవ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ సరసన కె మాలతి నటించారు. ఇందులో వీరోచిత సన్నివేశాల్లో తోటరాముడుగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. యువరాణి ప్రాణాలు కాపాడేందుకు మాంత్రికుడిని గురిడి కొట్టించే సాహస సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎస్వీఆర్ మాంత్రికుడుగా అద్భుతంగా నటించారు. 1951లో వచ్చిన ఈ సినిమాని తీసింది కేవీ రెడ్డి గారు. ఇక గుండమ్మ కథ. ఊరంతా గడగడలాడే గుండమ్మ ఇంటిలో ఎన్టీఆర్ చేరి ఆమెను ఎలా దారికి తెచ్చి తన సవతి కూతురు అయినటువంటి సావిత్రి గారిని ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది విశేషంగా ఆకట్టుకుంటుంది. గుండమ్మ పాత్రలో సూర్యకాంతం గారు అద్భుతంగా నటించేశారు. ఎన్టీఆర్కి సోదరుడుగా ఏఎన్ఆర్ కూడా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో నటించి మెప్పించారు. 1962లో వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు. ఇక ఆ తర్వాత సినిమా అడవి రాముడు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1972లో వచ్చింది ఈ సినిమా. ఒక సీక్రెట్ ఆఫీసర్గా హీరో అడవిలోకి వెళ్ళి అక్కడ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న దుండగులను ఆట కట్టించే వైనం ఒక ఎత్తు అయితే, హీరోయిన్ జయప్రదతో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ మరో ఎత్తు. ఈ సినిమా 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. 16 కేంద్రాల్లో 175 రోజులు, 4 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. ఇక కర్ణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ట్రిపుల్ రోల్లో నటించి తానే స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా దానవీర సూరకర్ణ. కర్ణుడు గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో. 1977లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సంగీతం పెండ్యాల. అలాగే మరో సినిమా బొబ్బిలి పులి. 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన బ్లాక్ బస్టర్. దాస నారాయణరావు గారి దీనికి డైరెక్టర్. 1982లో వచ్చింది ఈ సినిమా. క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ అయితే అదిరిపోతుంది. ఇక ఆ తర్వాత సినిమా జగదేక్ వీరుని కథ. రాజకుమారుడు అయినటువంటి యువరాజు దేవకాంతను పెళ్లాడాలన్న ఆశయం, అది తెలిసిన తండ్రి కోపగించుకోవటం, తర్వాత ఎన్టీఆర్ రాజ్యం నుండి బహిష్కరింపబడి దేవకన్యలను వెతుక్కుంటూ వెళ్లటం, చివరికి వారు తారసపడడంతో ప్రేమలో పడి పెళ్లాడటం, ఇంకా చాలా మలుపులతో కథ అద్భుతంగా తీశారు డైరెక్టర్. ఈ సినిమా 18 సెంటర్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇక ఆ తర్వాత రాముడు భీముడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకి డైరెక్టర్ తాపి చాణక్య. ఒక ధనవంతుడు, అమాయకుడైనటువంటి రాజు కోసం తన మామయ్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవటం, అలాగే వీధుల్లో నాటకాలు వేస్తూ అలర్చలర్గా తిరిగే భీముడు, వీరిద్దరూ ఎలా కలిశారు, కథ ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఆకట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత సినిమా యమగోళ. యమలోకంలో పొలిటికల్స్ నడిపి యముడికి తలనొప్పిగా మారి తిరిగి భూలోకం ఎలా వచ్చాడు, విలన్ ఆట ఎలా కట్టించాడన్నది విశేషంగా అలరిస్తుంది. 6 సెంటర్లో సిల్వర్ జూబ్లీ నడుపుకుని బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. గండికోట రహస్యం. గండికోట ప్రాంతానికి రాజుగా, ఒక సామాన్యుడిగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. రాజ్యకాంక్షతో ఎన్టీఆర్ పతనం కోసం ఎత్తుగడలు వేసే విలన్ పాత్రలో రాజనాలు అద్భుతంగా నటించారు. మరి ఈ విలన్ ఆటల్ని ఎలా ఆట కట్టించారు ఎన్టీఆర్లో అనేది విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక కొండవీటి సింహం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. మరో పాత్ర కూడా చేశారు, ద్విపాత్రమయం చేశారు. కుమారుడుగా కూడా మరో పాత్ర చేశారు. 1981లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటి లెక్కల ప్రకారం 200 కోట్ల పైనే. అలాగే ఎన్టీఆర్ గారి మరో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ రాము. భార్య మరణం, కుమారుడు గొంతు పోవడంతో దిక్కుతోచని స్థితిలో దేవుడే దిక్కు అని నమ్మే ఒక తండ్రి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఇందులో జమున హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత సినిమా భూ కైలాస్. నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో గొప్ప పౌరాణిక చిత్రాల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు. ఇందులో ఈయన పరమ శివభక్తుడు రావణాసురుడిగా పాత్రలో అద్భుతంగా నటన కనబరిచారు. ఇక ఆ తర్వాత సినిమా మేజర్ చంద్రకాంత్. ఒక రిటైర్డ్ మేజర్ తన చుట్టూ ఉండే సమాజంలో లంచగొండులు పదవులు ఏలుతూ ప్రజల్ని పీక్కుతుండడం చూసి చలించిపోయి వారిపై తిరగబడ్డ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు. ఇక సావిత్రి గారికి సోదరుడుగా ఎన్టీఆర్ గారు చేసిన ఒక వినూత్న ప్రయోగం రక్త సంబంధం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. అన్నా చెల్లెల బాండింగ్ అంటే ఇలా ఉండాలి అని దేశమంతటా ప్రజలతో కీర్తించబడింది.
1980లో విడుదలైన భారీ యాక్షన్ డ్రామా సర్దార్ పాపారాయుడు. దాసరి నారాయణరావు గారు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అడవిలో సాగే పోరాట సన్నివేశాలు, ఎన్టీఆర్ గారి శక్తివంతమైన డైలాగ్స్ హైలైట్స్. అలాగే పెళ్లి చేసి చూడు ఎన్టీఆర్ కెరియర్లో ఇది మరొక ఆణిముత్యం అని చెప్పొచ్చు. వరకట్నం సమస్యతో కోడల్ని ఇంటికి తీసుకురానివ్వని తండ్రికి అతని కొడుకు హీరో ఎలా బుద్ధి చెప్పాడు అని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక జానపద కళాఖండం బందిపోటు 1963లో రిలీజ్ అయిన ఈ సినిమా బి విఠలాచారి గారు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తన నటనా కౌశలం ప్రదర్శించారు. ఈ సినిమా ఎన్టీఆర్ కత్తి యుద్ధాలు, సాహస సన్నివేశాలకి పెట్టింది పేరు. ఇక సి పుల్లయ్య గారి డైరెక్షన్లో 1960లో వచ్చిన సినిమా శ్రీ వెంకటేశ్వర మహత్యం. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపైకి అవతరించి కలియుగం ఉన్నంత వరకు వడ్డీ కడతాడని కుబేరుని వద్ద వడ్డీకి అప్పు తీసుకోవటం, తర్వాత కలియుగ దైవంగా ఎలా అవతరించాడనేది అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 2 కేంద్రాల్లో 175 రోజులు, 16 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది.